మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాపాడి ఆయన రెక్కల కింద మన దాచి ఆయన కృపలో వాళ్ళ జ్ఞాపకం చేసుకొని ప్రతిరోజు కూడా ఒక అధ్యాయం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ వాక్యాలు విని సంతోషించేవారు ఉన్నారు. వాక్య ప్రకారంగా వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కట్టుకునేవారు ఉన్నారు. వాళ్ళు చెబుతూ ఉన్నారు, వాక్యం అన్నప్పుడు వాక్యంలో అర్థాలు నాకు అర్థమవుతున్నాయండి అని చెప్పినప్పుడు మాకు చాలా సంతోషం అనిపించింది. నిజానికి ఆ జ్ఞానం మాదేం కాదు, నాదేం కాదు. దేవుని కృప ద్వారా మాత్రమే దేవుడు తన అభిషేకం ద్వారా ఆ యొక్క వాక్యం యొక్క మర్మాన్ని ఆయన బయలుపరచకపోతే మనకి కూడా అర్థం కాదు. నేను చాలా సంతోషించాను. ఒకప్పుడు నాకు వాక్యమే తెలియదు. మా అమ్మ ఎన్నోసార్లు వాక్యం చదవన్నప్పుడు కూడా ఆ వాక్యం యొక్క అర్థం తెలియక ఏదో పైపైన చదువుకొని వెళ్ళిపోయేవాడిని అనుకున్నా. కానీ ఈరోజు ఆ వాక్యాన్ని, అందులో ఉన్న అర్థాన్ని గ్రహిస్తూ ఉండగా నాకు ఒక మాట నేనే చాలా ఆనందపడుతూ ఉంటా. ఈ వాక్యంలో ఎంత అర్థం ఉంది, ఈ వాక్యంలో ఎంత జ్ఞానం ఉంది అని. నిజమే, దేవుడు సన్నిధి, దేవుడు మనకు తోడుగా ఉంటే ఆ జ్ఞానం, ఆ ఆలోచన వేరు. ఇక్కడ వాక్య భాగంలో మనం చూసినట్లయితే మనం 34వ అధ్యాయంలో మనం చూసాం. షెకెంలో అక్కడ బలిపీఠం కట్టి షెకెంలో అక్కడ ఉన్నాడు. షెకెం ప్రాంతం, ఆ ప్రదేశం మంచిది కాదు. ఆ ప్రదేశంలో ఆయన అక్కడ నివాసం చేశాడు. దాని ద్వారా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొన్నాడు. తన కుమార్తె అయిన దీనా ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఆ షెకెంలో ఉన్న ఆ ప్రాంతపు బేయర్ కుమారుల అమ్మాయిని పాడు చేసినప్పుడు తన అన్నలు వెళ్ళి వారిని చంపేసి వాళ్ళ దగ్గర దోచుకొని వచ్చినప్పుడు యాకోబు అంటున్నాడు కదా, అక్కడ యాకోబు అంటున్న మాట, మీరు ఎంత పని చేశారు, మనకి ఎవరున్నారు, మనం ఉన్నది కొద్ది మంది, వాళ్ళందరూ కూడా చంపేస్తే మనం ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం అని చెప్పి యాకోబు చాలా భయపడుతూ ఉండగా తన కుమారులు అంటున్నారు కదా, చూడు ఆ మాట ఒకసారి చూసి మనం ముందుకు వెళ్దాం. తన కుమారులు అందుకు వారు వేసే ఎడల జరిగించినట్లు మా సహోదరుల ప్రవర్తింపవచ్చునా, వేసేలా జరిగించినట్లుగా మా సహోదరుల ప్రవర్తింపవచ్చునా అని చెప్పి రోషముతో వాళ్ళు మాట్లాడుతూ ముందుకు వెళ్తూ ఉన్నారు. నిలిచి ఉన్న ప్రదేశంలో మనం ఎలా ఉన్నామో, ఏ ప్రదేశం చాలా జాగ్రత్తగా మనం ఉన్నామనుకో ఎటువంటి వివాదాలు, ఎటువంటి గొడవలు కూడా మనకు రావు. చేసే పని సక్రమంగాను క్రమంగా ఉంటే మనం చేసే వస్త్రధారణ కానీ, మనం నడిచే నడక కానీ, మన ప్రవర్తన కానీ, మన పద్ధతి కానీ, ఎక్కడ నిల్చుంటున్నాం ఆ ప్రదేశం కానీ చాలా ప్రాముఖ్యం. అది చాలా ముఖ్యంగా మనం చూసుకోవాలి. దాన్ని కనుక మనం కాపాడుకుంటే అన్ని విషయాలు కూడా వర్ధిల్లుతాం. పరిశుద్ధుల సహవాసం చాలా మేలు. దేవుని యొక్క సన్నిధి చాలా ఆశీర్వాదం. దేవుని సన్నిధి, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు చాలా 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 ప్రాముఖ్యం. ఆ సన్నిధిని వదిలేసి అక్కడికి వెళ్లకుండా మనం ఏదో ఇన్ని ప్రయత్నాలు ఎక్కడెక్కడ తిరిగితే దాని ద్వారా వచ్చే అనర్థాలు అన్నీ కావు. నేను మొన్న ఒక ఇంటి దగ్గరికి వెళ్తే ఆ ఇంటి పక్కన వాళ్ళ తల్లిని అడుగుతున్నారు, ఏమ్మా నీ కుమారుడు గంజాయి తాగుతున్నాడు, చెప్పే పని లేదా, వాడిని అలా వదిలేసావా అని చెప్పి ఆ తల్లిని అడిగితే ఆ తల్లి అంటున్న సమాధానం ఏంటంటే, ఏంటి నా కొడుకే కనపడ్డా, ఆ పక్కన నలుగురు ఉన్నారు, వాళ్ళకి కనపడలేదా, వాళ్ళకి వెళ్ళి చెప్పొచ్చుగా అని అంటుంది. తల్లి చెప్తున్న మాట. ఆ బిడ్డను దండించట్లా, బిడ్డని వెనకేసుకొని వస్తుంది. బిడ్డ చిన్న వయసు, వాడి 15 ఏళ్ళు 16 ఏళ్ళలో ఉన్నాడు. ఆ తర్వాత తాగుబోతుడైపోతాడు, తిరుగుబోతుడైపోతాడు. కొన్ని చోట్ల ఇంజక్షన్లు చేయించుకుని మరీ యువత పాడైపోతున్నారు. ఇవన్నీ కూడా మనుషుల మీద శాపాలు తీసుకొచ్చే పరిస్థితులు. తల్లి తండ్రి దేవునికి లోబడితేనే మనం నిలిచి ఉన్న ప్రదేశం ఎలా ఉందో, ఎక్కడ ఉందో, నా పిల్లలు ఎక్కడ తిరుగుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో చూసుకోలేదనుకో దానివల్ల నష్టాలు కష్టాలే కుటుంబానికి. ఇప్పుడు యాకోబు వచ్చి అంటున్నాడు, మీరు ఎంత పని చేశారు, మీరు చేసిన పని ఎంత పని చేశారు అని చెప్పి తన కుమారుతో మాట్లాడుతున్న కుమారులు సమర్థించుకుంటూ ఉన్నారు. సరే, ఏది ఏమైనా కానీ ఈ 30
5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 35వ అధ్యాయం మనం చూసినట్లయితే మొట్టమొదటి వచనంలోనే దేవుడు అంటున్నాడు కదా, మొట్టమొదటి వచనంలో దేవుడు అంటున్నాడు, చూడ మాట, దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠము కట్టమని చెప్పగా, అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా దేవుడు గుర్తు చేస్తున్నాడు, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక శ్రమ ఎందుకు వస్తుందో, ఒక కష్టం ఎందుకు వస్తుందో, ఒక బాధ ఎందుకు వస్తుందో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ నీవు నీ అన్న ఎదుటిని పారిపోయినప్పుడు నేను దర్శించి నీతో మాట్లాడిన దేవుడు, బేతేల్లో ఉన్న ఆ దేవుని దగ్గర నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కదా, నేను తిరిగి వచ్చేటప్పుడు మరలా నాకు అన్నపాన వస్త్రములు నాకు ఇచ్చి నన్ను పోషించి నాకు తోడై ఉంటే నేను తిరిగి వచ్చేటప్పుడు నేను సంపాదించిన దానిలో 10వ భాగం ఇస్తానని చెప్పేసి నువ్వు ఒప్పుకున్నావు కదా. మర్చిపోయాడు. షేకెంలో కాలం గడుపుతా ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళ్ళే విషయం మర్చిపోయాడు. ఇప్పుడు శ్రమ ఎదురైంది, కష్టం వచ్చింది, పిల్లలు పాడైపోయారు, పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆయన దేవుడు విడిచిపెట్టలేదు. అది ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అలాంటిది. దేవుడు విడిచిపెట్టలేదు, దేవుడు వదిలిపెట్టలేదు. తను నమ్మిన బిడ్డల మీద ఎప్పుడు కూడా వాత్సల్యం చూపిస్తూనే ఉంటాడు. వాళ్ళు బాధలు పడుతుంటే బాధలకు వదిలిపెట్టే దేవుడు కాదు, కష్టాలు పడుతుంటే కష్టాలకు వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన వచ్చి మాట్లాడి వాళ్ళు సరిచేసి సరిదిద్ది వాళ్ళు సక్రమంగా ఒక మార్గంలో నడిపించడానికి వచ్చిన దేవుడు. పరలోక రాజ్యం ఆయన గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు, కానీ పాపిష్టి వారమైన మన కోసం ఆయన పరమును దిగి వచ్చిన దేవుడు. అంత గొప్ప దేవుడు, వాక్యమైన దేవుడు, వాక్యం ద్వారా మనతో మాట్లాడుచుండగా మనం ఎలా దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, మన జీవితాన్ని ఎలా కట్టుకోవాలి, వీళ్ళందరూ కూడా మనకి ఒక సాక్షి మేఘములాగా ఉన్నారు. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఆవరించి ఉండగా ఆ సాక్షులు వారి వారి జీవితాల్లో ఎలా అయితే తప్పిపోయారో, ఎలా అయితే తప్పు నడకలో నడిచి ఎలా వారి జీవితాన్ని దేవునిలో సరి చేసుకున్నారో, దేవునిలో వారు కట్టుకున్నారో అవన్నీ చూసి మనం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం, గొప్ప వరం అదే వాక్యం. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని యొక్క కృప మన మీద ఉండబట్టి మన జీవితాలు మనం సరి చేసుకొని మన జీవితంలో ఎక్కడెక్కడ తప్పు చేసామో, ఎక్కడెక్కడ పొరపాటు అన్నీ సరి చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ బేతేలు దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు యాకోబుతో. నువ్వు మొక్కుబడి చేసుకున్నా ఆ మొక్కుబడి ఏమైపోయింది? నువ్వు మొక్కుబడి చేసుకున్నావు, ఆ మొక్కును మర్చిపోయావు, షేకెంలో నిలిచిపోయావు, అక్కడ ఆగిపోయావు. నువ్వు ఎవరు మొక్కుబడి చేసుకున్నావు? నీ అన్నకి ఇవ్వడానికైతే ముందుకెళ్తున్నావు, నీ అన్నకి ఇవ్వడానికైతే దాదాపు 600 పశువులు సిద్ధం చేసుకున్నావు. మరి దేవునికి ఇచ్చేది? దేవుడి దగ్గర మొక్కుబడి చేసుకుంది. నిన్ను కాపాడేది దేవుడే, నేను రక్షించేది దేవుడే, నీకు తోడే ఉన్నది దేవుడే. ఆ దేవుని మాత్రం నిర్లక్ష్యం చేసి ఆ దేవుని సన్నిధి మాత్రం వదిలిపెట్టి లోకంలో వేటి కోసం మనం ప్రయాసపడతాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లడానికి, అన్ని విషయాల్లో కూడా దేవుని దగ్గర మనం శక్తిమంతులుగా, బలవంతులుగా, నమ్మకస్తులుగా, యథార్థవంతులుగా ఉండడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడు ఒకసారి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకుని ఎడల దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనుల యందు ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నువ్వు మొక్కుకొని దాన్ని చెల్లించుము. నీ మొక్కు చెల్లింపకుంటే, నీవు మొక్కు చెల్లింపకుండుట కంటే మొక్కు కొనకుండా ఉండుటయే మేలు. నీ దేహమును శిక్షకు లోబరుసినంత పని నీ నోటి వలన జరగనీయకమో, అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకమో. నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకొనేదెవు. దేవుని దగ్గర మొక్కున్నప్పుడు, దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకున్నప్పుడు, ఆ తీర్మాన ప్రకారంగా మనం చేసినట్లయితే మన కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు మనకు తోడే ఉంటాడు.
చూడు, కీర్తనల గ్రంథం 46:1 అంటున్నాడు కదా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన మనకి ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆశ్రయమును దుర్గమైన ఆ దేవుని విడిచి, ఆ దేవుని వదిలి, ఆ దేవునికి సాక్షిగా నీవు ఉండకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ కూడా వ్యర్థం, అవన్నీ జీరో. దాని ద్వారా నువ్వు కష్టాన్ని నష్టాన్ని తెచ్చుకుంటావు తప్ప దేవుని దగ్గర నుండి దీవెన సంపాదించుకోవడం అనేది అసాధ్యం. నువ్వు శ్రమల పాలైపోతావు. దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో, అక్కడ చెప్తున్నాడు, నువ్వు బేతేలు దగ్గరికి వెళ్ళు, నువ్వు మొక్కుబడి చేసుకున్నావు కదా, మొక్కుబడి చేసుకున్న దాని దగ్గరికి నువ్వు వెళ్ళమని చెప్పి ఆయన అక్కడ చెబుతూ ఉన్నాడు. లేవియకాండం 22:21 ఆ మొక్కుబడి గురించి ఇంకో మాట ఇక్కడ ఉంది కదా, ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని, స్వేచ్ఛార్పణ అర్పించుటకే గాని, సమాధాన బలి రూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు అది అంగీకరించబడినట్లు దోషము లేనిదై ఉండవలెను, దానిలో కలంకమేది ఉండకూడదు. దానిలో దోషము లేనిదే ఉండాలి, దానిలో కలంకమేమి కూడా ఉండకూడదు. దేవుడికి ఇచ్చేది ఏదైనా సరే శ్రేష్టమైనది ఇవ్వాలి. మన జీవితాన్ని కూడా శ్రేష్టమైన జీవితాన్ని దేవునికి ఇవ్వాలి. మనం సంపాదించిన సంపాదన కష్టార్జితాన్ని దేవునికి ఇవ్వాలి. అన్యాయంగానో అక్రమంగానో దోచుకున్నదో మోసం చేసిందో అది కాదు. దేవునికి చేసి శ్రేష్టమైనది మనం ఇచ్చినట్టు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకి తోడై ఉంటాడు. దేవుడు మనకి సహాయం చేస్తాడు. చూడు, నిజమే కదా, యాకోబుని మరణం నుండి తప్పించాడు. యాకోబుని తన ప్రాణమును మరణం నుండి విడిపించాడు. అటువంటి దేవుని దగ్గర ఎంత నమ్మకంగా, ఎంత జ్ఞాపకం చేసుకొని ఉండాలి. కీర్తన గ్రంథము 56 కీర్తన 12 అంటాడు కదా, దేవా నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించినట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. హల్లెలూయా. నిజమే కదా, దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు, నువ్వు బేతేలుకి వెళ్ళు, నువ్వు అర్జెంటుగా బేతేలుకి నడు అని చెప్పేసి బేతేలుకి వచ్చినప్పుడు, బేతేలుకు బయలుదేరి వెళ్తూ ఉండగానే, జనులందరూ కూడా వెళ్తూ ఉండగానే ఆ ఊరి వారందరికీ కూడా దేవుని భయం అనేది కలిగి, దేవుని యొక్క భయం అనేది ఊరి వారందరికీ కలిగి, వీరి మీద ఒక మాట మాట్లాడటానికి కూడా ఎవరు కూడా తెగించలేదు. ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. ఎవ్వరు కూడా ఏమీ వారిని చేయలేదు. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో, మనం ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో, దేవునికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో, దేవుడు మన పక్షాన వ్యాజ్యమాడతాడు. మన పక్షాన వారి దూతల్ని కావలు ఉంచుతాడు. ఎవ్వరు కూడా వాళ్ళ కన్నెత్తి చూడకుండా, నిజమే, మానవులో ఎంతైనా సరే బలహీనలో, ఈ బలహీనమైన మన మీద దేవుని కృప లేకపోతే, దేవుని దయ లేకపోతే మనం ఏ పాటి వారం? మన కష్టాలు పడుతున్నప్పుడు, నష్టాలు పడుతున్నప్పుడు దేవుడు వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. అక్కడ వచ్చి యాకోబుతో చెప్తున్నాడు, బేతేలు మందిరానికి, బేతేలుకు నువ్వు పద, నువ్వు మొక్కుబడి చేసుకున్న మొక్కుబడి దగ్గరికి నువ్వు వెళ్ళి అది చెల్లించమని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వెంటనే బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. తాత్సారం చేయకుండా వెళ్తూ ఉన్నాడు. దేవుని మాటకు లోబడాడు. లోబడి వాళ్ళందరికీ కూడా పిలిచి చెప్తున్నాడు, మీ దగ్గర ఏమైనా విగ్రహాలు ఉంటే అవన్నీ కూడా తీసివేయండి, అలాగే వారి దగ్గర ఉన్న చెవి పోగులు కూడా తీసి, వాళ్ళందరూ కూడా తీసి మమ్రే దగ్గర సింధూర వృక్షం కింద అవన్నీ దాచిపెట్టారంట. ఈరోజు కనుక తవ్వకాలు ఏమైనా చేశారనుకో, దేవుడు వెలిచారని చెప్పేసి ఉత్సవాలు ఇవన్నీ చేస్తూనే ఉంటారు. చాలా సందర్భాలు చూస్తూనే ఉంటాం. వాళ్ళు దాచిపెట్టారంట. మళ్ళీ ఎప్పుడు తీసుకున్నారో తెలియదు. కానీ వీళ్ళు వెళ్ళారు దేవుని మందిరానికి వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. అబ్రహాముతో కూడా ఆ రోజు అలాగే మాట్లాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నిందారహితుడివై ఉండు. మనం చేసే పనుల వలన దేవుని నామానికి అవమానం వస్తాయి. మన క్రియల వలన దేవుని నామానికి అవమానం వస్తాయి. మన వల్ల ఎప్పుడు కూడా దేవుని నామానికి అవమానం రాకూడదు. మన వల్ల దేవుని నామం ఘనపరచబడాలి, మహిమపరచబడాలి. ఇంత గొప్ప దేవుడు వేరొక దేవుడు లేడు అని చెప్పేసి మనల్ని చూసిన వాళ్ళు
దేవుని మహిమపరచాలి. అది మన నుండి కోరుకునేది. దేవుడు మన నుండి కోరుకునే ఆ దీవెన మనం పొందుకొని అట్లాగే మన జీవితాన్ని మనం కొనసాగించినట్లయితే ఎవరు చూస్తారో ఎవరు చూడరో నీకు అనవసరం. కానీ దేవుడైతే చూస్తున్నాడు, దేవుడైతే కనిపెడుతున్నాడు, దేవుడైతే గమనిస్తూనే ఉన్నాడు. నీ క్రియలన్నీ చూస్తున్నాడు, నీ పద్ధతి అంతా చూస్తున్నాడు, నీ మాట అంతా చూస్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఏమేం చేస్తున్నావో అన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉన్నాడు. మోసపోకు, దేవుడైతే వెక్కిరించబడ్డు. ఏమి విత్తుతావో అదే కోసుకుంటాం. దాని ప్రతిఫలం అనుభవించక తప్పదు. జాగ్రత్త. దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నేను సర్వశక్తి గల దేవుడను అని ఆయన్ని దీవిస్తూ ఉన్నాడు, ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు అనబడును. తన జీవిత ముఖ చిత్రాన్ని మార్చాడు దేవుడు. అక్కడ నుండి తర్వాత మోషే కూడా రోజు అడుగుతున్నప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రజలతో నువ్వెవరని చెప్పమంటావు అని అంటే, దేవుడు అంటున్నాడు కదా, నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని వాళ్ళకి చెప్పు అని చెప్పి వారు చెప్తున్నాడు. నేను భూమి ఆకాశాలు సృజించిన దేవుడను, పర్వతాలు పుట్టించిన దేవుడను, సముద్రానికి హద్దులు వేసిన దేవుడను అని చెప్పాలి కదా. చెప్పలా. ఏమని చెప్తున్నాడు ఆయన? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. మన జీవితాన్ని ఎప్పుడైతే ప్రభువుకు సమర్పిస్తామో మన దేవుడని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడతాడు. మన దేవునికి ఎప్పుడైతే సరెండర్ అవుతామో, దేవుని దగ్గర మనం ఎప్పుడైతే యథార్థంగా నీతిగానో బ్రతుకుతామో, మన ద్వారా దేవునికి మహిమ వచ్చేలాగా ఎప్పుడైతే మనం ఉంటామో, దేవుడు మన ద్వారా ఆయన కోరుకునేది, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనని, యాకోబు దేవుడనని చెప్పుకుంటున్నాడు. అంత గొప్ప కృప, అంత గొప్ప ఘనత మనకి ఉండునుగాక. అటువంటి దీవెన ఆశీర్వాదం మనకి కలుగునుగాక. దేవుని కృప, దేవుని దీవెన, ఆయన ఐశ్వర్యం మనకి చాలా అవసరం. ఆయన ఆత్మీయమైన స్థితి మనకు చాలా అవసరం. ఆ తర్వాత ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు చెప్పాడు బేతేలో ఉండమని. మళ్ళీ అక్కడ బయలుదేరి వెళ్తూ ఉండగా రాహేలు గర్భవతి అయి కుమారుని కని చనిపోయింది. రాహేలు ఎంతగానో ప్రేమించాడు పాపం యాకోబు. రాహేలు కోసం 14 సంవత్సరాలు కొలువు చేశాడు. రాహేల్ని పాపం ముందు దాసీలను ముద్దు పెట్టాడు, ఆ తర్వాత తన భార్యని లేయాని ముందు పెట్టాడు, ఆ తర్వాత రాహేల్ని పెట్టాడు. మనం లోకాన్ని ప్రేమించకూడదమ్మా, దేవుని ప్రేమించాలి. లోకంలో ఉన్నవన్నీ కూడా ఏదో రోజు మనం విడిచి వెళ్ళిపోతాయి. యాకోబు రాహేలు ప్రేమించినదిగా దేవుని ప్రేమించడం. లోకంలో ఇవన్నీ కూడా వ్యర్థం. ఆమె చనిపోయింది. అందరూ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఎవరు శాశ్వతంగా ఉండరు, నీడలాగా గతించిపోతారు. వారిని కాదు మనం ప్రేమించాల్సింది. నిత్య దేవుడు, నిత్య జీవం ఇచ్చే దేవుడు, సదాకాలం ఉండే దేవుడు, యుగ యుగాలు కూడా ఆయనతో మనం ఉంచుకునే దేవుడు, ఆయన సందులో ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చే ఆ దేవుని మనం ప్రేమించినట్లయితే అది మాత్రమే ప్రేమ. మిగతా ప్రేమలన్నీ భ్రమలే. ఇటువంటి భ్రమల మీద మనం బ్రతకడం కాదు, కానీ దేవుని ప్రేమలో అతకబడి దేవునిలో ఎప్పుడైతే మనం సాక్షిగా నిలబడతామో దేవుని కృప మనకి తోడై ఉంటుంది, దేవుని సన్నిధి మనకి తోడై ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నత, మహాగరుడ, గొప్పవాడ, జీవము గల మా తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రం నాయన. దయగలవాడ, కృపగల దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం. మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశ్రయించండి. అయ్యా, మీ కృప మా మీద ఉంచండి, మీ దయ మా మీద ఉంచండి, మీ ఆత్మాభిషేకం మా మీద ఉంచండి తండ్రి. నా ప్రభువ, నా దేవ, నా రక్షక, మీకు స్తోత్రాలు చేసిన మీరే మహిమ పొందండి. వాక్యమైన దేవ, వాక్యం ద్వారా నాయన ఈరోజు మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. యాకోబుడు నాయన మొక్కుబడి చేసుకున్నాడు, కానీ ప్రభువ మొక్కుబడి మర్చిపోయాడు ఆయన. దాని ద్వారా వచ్చే శ్రమనైనా అయా ప్రభువ, కుటుంబంలో కలహాలు ప్రభువ, ఆయా కుమార్తె నాన్న చెరపబడి నాయన ప్రభువ, ఆ కుటుంబానికి నాన్న ఎంతో అవమానం తీసుకొచ్చింది ప్రభువ.
అయ్యా తండ్రి వారికి అవమానం కలుగుతుందంటే ఇప్పుడైనా మీకు అవమానం కలిగినట్టే కదా ప్రభా. అయ్యా మీ బిడ్డలకనైనా శ్రమ వస్తున్నాయని మీకు శ్రమ వచ్చినట్టే కదా నాయన. అయ్యా యాకోబు అంటున్నాడు కదా, అయ్యో ఎంత కష్టం తెచ్చిపెట్టారని తన కుమారులు అంటున్నాడు ఆయన. నిజమే ప్రభువా. తండ్రి మీకు స్తోత్రం నాయన. మీ దీవెన మీ ఆశీర్వాదం దయచేయండి. ఆయన మీ మొక్కుబడి ప్రతి దాన్ని కూడా చెల్లించడానికి త్వరపడి ప్రభువా, మర్చిపోక నాయన ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. యాకోబు నిజమైన ఆయన అయా తన సహోదరుడికి నాయన అయా 600 గొర్రె మేకలు ఒడ్లు అయా ఒంటెలు నాయన ఎద్దులు ఆవులు నాయన అయా సమర్పించడానికి సిద్ధపడ్డాడు. కానీ ప్రభువా మీ సందులో మొక్కుబడిని మర్చిపోయాడు నాయన. అయా మీ సందుకు వచ్చినైనా అక్కడ నాన్న అయా మీ సందుకు వచ్చిన నాకు మొక్కుబడి చెల్లించుండగా నాయన అయ్యా మీరు దీవించారు తండ్రి, మీరు ఆశ్రయించారు నాయన. అయ్యా మీ కృప చూపించారు, సహాయం చేశారు తండ్రి. మీకే వందనాలు స్తోత్రాలు చేసినాం అయ్యా. మా జీవితాన్ని మీకు సమర్పించుకున్న సమస్తమైన విషయంలో నమ్మకంగా ప్రభువా అయా లోకాన్ని ప్రేమించేవారుగా, లోకంలో ఉన్న కంటికి కనబడేదాన్ని ప్రేమించేవారుగా కాకుండా ప్రభా అదృశ్యమే ఉన్న దేవుణ్ణి మిమ్మల్ని ప్రేమించే కృపను మాకు దయచేయండి, సహాయం దయచేయండి. వాక్యం ఎందరైతే వింటున్నారో నాయన వారందరికీ కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. వారందరి మీద మీ కృపనుంచండి. నన్ను, నా కుటుంబాన్ని, అమ్మని ప్రభువా అయా భార్యని బిడ్డలను దీవించండి, ఆశ్రయించండి నాయన. పాస్టర్ సంఘంలో బిడ్డలందరూ కూడా ఆత్మీయంగా బలపరిచి మీ కృపతో నింపండి ప్రభా. తేలపులు గల పరిచయాలు దీవించండి, ఆశించండి. కుటుంబంలో బిడ్డలు కూడా దీవించి ఆశించి అనేది మాకు తోడుగా నడిపించి కార్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ కుమారుడు పరిశుద్ధాత్మకరమైన సహవాసం సదాకాలం ఎల్లప్పుడూ తోడుగా నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.